చదువుకున్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ బాధపడతారు. మా పిల్ల ఇట్లా మా బయటకు వచ్చి ఈ రకంగా ఫోటో బయట కనబడేమైంది, ఆ వీడియో బయట కనబడేదని బాధపడతారు. సో దీని మీద నిన్న నేరుగా మహిళా కమిషన్ చైర్పర్సన్తో నేను ఆ విద్యార్థులతో మాట్లాడించడం జరిగింది. గంటన్నర సేపుగా నిజంగా వాళ్ళ సమస్యలు మొత్తం తెలుసుకొని డెఫినెట్గా దాన్ని విచారణ చేపట్టిన తర్వాత నేను అవసరమైతే కాలేజ్ కూడా సీజ్ చేద్దామని హామీ ఇచ్చింది ఆమె. నిజానిజాలు తేల్చిన తర్వాత నేరల శారద గారు ఏం చెప్పారంటే, నిజానిజాలు తేల్చిన తర్వాత స్పీడీ ఇన్వెస్టిగేషన్ కోసం ఆదేశిస్తాను. అట్ ది సేమ్ టైం నిజానిజాలు తేల్చిన తర్వాత అవసరమైతే కాలేజీనే సీజ్ చేద్దామని హామీ ఇచ్చింది. అటువంటి ధైర్యం ఇవ్వాలి కదా. ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే ఈరోజు అక్కడ అటువంటి ధైర్యం ఇచ్చిన వాళ్ళు కదా. ఈ సంఘటనలో ఆమె డైరెక్ట్గా పోయి ఏం జరిగిందని తెలుసుకునే వాళ్ళు కదా విద్యాశాఖ మంత్రి ఉంటే. అది ఎవరైనా కూడా అక్కడ కనీసం పోయిన వాళ్ళు లేరు ప్రభుత్వం పక్షాన. ఆ మాత్రమేనా? ఇంకా ఉమెన్ కమిషన్ బాధ్యత కాబట్టి, ఉమెన్ కమిషన్ కర్తవ్యం కాబట్టి ఆ కమిషన్ నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళారు నేరుగా. అట్ ది సేమ్ టైం ఆ విద్యార్థులతో మాట్లాడింది ఉమెన్ కమిషన్ చైర్మన్, ఆ తల్లిదండ్రులతో మాట్లాడింది, వాళ్ళకి ధైర్యం ఇచ్చింది. డెఫినెట్గా మీకు అండగా ఉంటాను, మీ యొక్క విషయం తేల్చేంత వరకు మీకు సపోర్ట్గా ఉంటానని చెప్పడం జరిగింది. వన్స్ ఆవిడ ఏదో విజిట్లో ఉన్నారో, వన్స్ అయిపోగానే వచ్చి మిమ్మల్ని అందరూ కూడా కలుస్తానని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? తెలంగాణ ఉమెన్ కమిషన్ has taken cognizance of the reported incident at CMR College. Honorable Chairperson Sharada Nerilla Garu written to CP Cyberabad to ensure fair and speedy investigation in the matter. A detailed action taken report must be apprised to the commission at the earliest. మీరు ఏదైతే ఇన్వెస్టిగేషన్లో తేల్చారో ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని త్వరితగతిన ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఒక రిపోర్ట్ని మహిళా కమిషన్ కూడా ఇవ్వండి అని చెప్పి సిపి హైదరాబాద్కి లెటర్ రాసిందట. ఇటువంటి యాక్షన్స్ కదా కావాల్సింది. ఇక పోలీసుల సంగతి చూస్తే పోలీసులు అయితే ఎప్పుడెప్పుడు ఎవరు దొరుకుతారా కొడదామనే అత్యుత్సాహమే కనబడుతుంది వాళ్ళ దగ్గర. ఎందుకంటున్నా ఈ మాట అంటే, స్వయంగా నేనే వెళ్ళి మాట్లాడినప్పుడు సార్ లాఠీలు ఎందుకు సార్, ఇంత పెద్ద లాఠీలు ఎందుకు సార్ అంటే, ఫస్ట్ ఈయన వీడియో తీయండి, ఆయన బాగా చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు. బీయింగ్ జర్నలిస్ట్గా నా బాధ్యత నివర్తిస్తున్నాను అక్కడ. సార్ లాఠీలు ఎందుకు సార్, ఈ లాఠీలను బట్టి పిల్లలను కొడదామనుకుంటున్నారా ఏంది? నా ముందు స్వయంగా కొంతమంది హెచ్చరించారు కూడా. ఎక్కువ తక్కువ చేస్తే క్రిమినల్ కేసులు వేసి బుక్ చేస్తామన్నట్టు అమ్మాయిలతోని, అబ్బాయిలతో మాట్లాడుతున్న మాటలు, ఈ పోలీసు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. సో ఎందుకు సార్ ఈ లాఠీలని నేను క్వశ్చన్ చేస్తే, మీరు ఫస్ట్ ఈయన వీడియో తీయండి, ఆయన ఎక్కువ చేస్తున్నారని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. మీరు బెదిరిస్తే బెదిరింపులకు భయపడే వాళ్ళమా? మీ బాధ్యత ఎంత అవుతుందో మా బాధ్యత కూడా అంతే ఉంది. మీరు చట్టాలు రక్షించే వాళ్ళు, మీరు 3 సింహాలు అనుకుంటే ఆ 4th ఎస్టేట్లో మాకు కూడా భాగస్వామి ఉన్నది, ఆ 4th పిల్లర్ మేము కూడా. సో మా బాధ్యత మీరు నివర్తించే దగ్గర మీరు మమ్మల్ని అడ్డుకుంటాము, లేకపోతే మిమ్మల్ని కేసులు బనాయిస్తామంటే ఇట్స్ యువర్ ఫ్రీడమ్, మీరు బనాయించండి. చూసే వాళ్ళు సమాజం చూస్తారు. నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఏం తప్పు జరిగింది, ఏం ఒప్పు జరిగింది అనేది ఆ పిల్లలు చూస్తారు, ఆ పిల్లలకు తెలుసు. సో ఇటువంటి చర్యలు ఇంకేమైనా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడున్న హాస్టల్స్, కాలేజెస్ కానీ ఇండివిజువల్గా ఉన్నటువంటి ఇండిపెండెంట్ హాస్టల్స్ కానీ ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇకపైన మీ హాస్టల్స్లో మేల్ స్టాఫ్ను తీసేయండి, వెంటనే మేల్ స్టాఫ్ను తీసేయండి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. ఎందుకంటే 1 కాదు 2 కాదు ఇటువంటి ఘటనలు జరుగుతూ పోతూ ఉన్నాయి, అనేక అనుమానాలు తావిస్తున్నాయి. కాబట్టి వెంటనే ఒక టీం వేయండి. ఇకపైన ప్రతి హాస్టల్స్ ఎవరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా, హైదరాబాద్ కానీ వరంగల్ కానీ కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఇష్టానుసారంగా ఒక బిల్డింగ్ లీజ్ తీసుకోవాలి, రెంట్కు హాస్టల్ నడిపించేయాలి. ఏంది అది? దానికి ఒక పర్మిషన్, ఎంతమంది ఉంటారు, ఏం కథ, ఏముండదా? సో ప్రైవేట్ హాస్టల్స్ దందా ఇదంతా కూడా. సో ప్రైవేట్ హాస్టల్స్లో కూడా మేము అనేది ఏంటి, మీరు మీ బిజినెస్ నడిపించుకోండి, తప్పు కాదు. నేనేమంటున్నా, మీరు అక్కడ మీరు పర్మిషన్ తీసుకోండి, దానికి ఒక అథెంటిక్ పర్మిషన్ తీసుకోండి. ఎంతమంది ఉంటున్నారు, ఏంది, ఏం కథ, స్టాఫ్ ఎవరెవరు ఉన్నారు. రేపటి రోజున ఒక జరగరాని సంఘటన జరిగితే ఎవరు నిందిస్తారు మీరు? ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, 12 మంది ఉన్నారు అక్కడ, చాలా క్లియర్గా ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ కనబడుతున్నాయి, ఆనవాళ్ళు కనబడుతున్నాయి. అమ్మాయిలు అనుమానం వ్యక్తం చేసి 2 రోజులు నిరసన వ్యక్తం చేస్తారు. తిండి తిప్పలు మాని నట్టే ఎండల, మిట్ట మధ్యాహ్నం ఎండల వాళ్ళంతా నిరసన తెలుపుతున్నారు. దీనికి ఎవరు నిందిస్తారు మీరు? సో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి, మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ముందుగా మేల్ స్టాఫ్ను తీసేయండి. హాస్టల్స్లో మెయిన్ స్టాఫ్ను తీసేయాలి. ఇంకెవరన్నా ప్రైవేట్ హాస్టల్స్ నడిపించాలన్నా కూడా అక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారు, ఏంది, ఏం కథ, అమ్మాయిలైనా సరే ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎంతమంది పని చేస్తున్నారనే విషయాలు కూడా ప్రభుత్వం దగ్గర ఒక డాటా ఉండాలి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో ఒక డాటా ఉండాలి. పుట్టగొడుగులాగా హాస్టల్ విడిసి 5,000 6,000 అని చెప్పి హాస్టల్ ఫీజులు తీసుకొని ఆఖరికి వస్తే ఇటువంటి చర్యలకు పాల్పడితే అది చాలా ప్రమాదం. అమ్మాయిల మాన ప్రాణాలకు సంబంధించిన అంశం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. వెంటనే వన్స్ మహిళా కమిషన్ మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిలకు ధైర్యం ఇచ్చి కలవండి. అక్కడ ఒకసారి ఏకంగా చైర్మన్ గారు కలవాలి వెళ్ళి. సో అమ్మాయిలకు సంబంధించిన అంశం ఇది మొత్తం మల్లారెడ్డి కాలేజ్ సంబంధించిన అంశం. ఇప్పటివరకు 12 మంది అరెస్ట్ చేసిరట. ప్రీతి అని ఆవిడ వస్తే మొత్తం బయటపడతారు సార్ అని చెప్పి పిల్లలు చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది. ఇగో 12 సెల్ ఫోన్లు సీజ్ చేసిరట. దాంట్లో ఇక్కడ ఇంకొక అనుమానం ఏంటంటే అమ్మాయిలు చెప్తున్నారు, కొంతమంది ఆ
ఇక్కడ అమ్మాయిలు కూడా పాపం చాలా బాధపడుతున్నారు. కానీ ఇక్కడ చెప్పే మాటలు కూడా ఆ కాలేజ్ సంబంధించిన స్టాఫ్ లేదా కాలేజ్ సంబంధించినటువంటి కొంతమంది అబ్బాయిలో లేదంటే అమ్మాయిలు చెప్పిన మాటలే. 300 వీడియోలు అని చెప్తున్నారు సార్. చాలా వార్తల ప్రచారంలోనే 300 వీడియోలు ఎక్కడ లేవు సార్, ఇది కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. వీడియోలు అంటే మాకు భయం అవుతుంది సార్, 300 వీడియోలు అంటే మేము కూడా ఇదే హాస్టల్లో చదువుకున్నాం కదా, మాకు భయం అవుతుంది సార్. వాళ్ళు భయపడి ఏడుస్తున్నారు, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారండి. ఇక్కడ ఎన్ని వీడియోలు ఏందనేది ఇంకా కూడా అథెంటిక్గా పోలీసు వాళ్ళు చెప్పిన దాఖలు అయితే లేవు. చాలా ఒక ప్రచారం జరుగుతున్నది, చర్చ జరుగుతున్నది అంతే. సో 300 వీడియోలు అనేది చాలా మంది మాట్లాడుకొస్తున్నారు. సో దాని 300 వీడియోలు ఎక్కడ కాదనేది అమ్మాయిలు ఏడుస్తూ మాట్లాడుతున్నారు. ఎక్కడ జరగలేదు సార్ ఈ వీడియోలు అనేది, మీరు అన్ని వీడియోల సంఖ్య అని పెడుతుంటే మాకు భయం అవుతుంది సార్, మేము కూడా అదే హాస్టల్లో ఉన్నాం కదా అని వాళ్ళు కన్నీరు పెడుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధిత విద్యార్థులకు మద్దతు తెలిపిన విద్యార్థి సంఘాలు. కాలేజీ యాజమాన్యం పైన మహిళా కమిషన్ సీరియస్, సమగ్ర నివేదిక ఇవ్వాలని సిపి అవినాష్ కు ఆదేశాలు. తప్పు జరిగితే కాలేజీల మూసివేత ఖాయమని ప్రకటన. నిజంగానే కనుక ఇక్కడ అమ్మాయిలు అనుమాన పడుతున్నట్టుగా కనుక జరిగితే ఇక రాసి పెట్టుకో, మల్లారెడ్డి కాలేజ్ సీజ్గా డెఫినెట్గా పక్కాగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి హామీ, మహిళా కమిషన్ చైర్మన్ నుంచి వచ్చినటువంటి హామీ, నిజంగా అదే కనుక జరిగితే మల్లారెడ్డి కాలేజ్ సీజ్. ఏంది ఉత్త విషయమా, చిన్న విషయమా? అదంతా కూడా చాలా చిన్న విషయం అదేమన్నా. రైట్. సో దీంట్లో మీరు చూడండి ఇంకిన్ని అంశాల్లో కూడా ఏంది ఆ నైట్ తీసుకువెళ్ళడాలు, ఆ తర్వాత ఇక్కడ నిన్న మేము కూడా నేరుగా అక్కడికి వెళ్ళి మాట్లాడిన సందర్భంలో కూడా ఇంకో హెడ్ వార్డ్ అని ఇక్కడికి పంపండి, వి విల్ ట్రీట్ హర్ అట. పిల్లల ఆవేదన, పిల్లల ఆగ్రహం అదంతా కూడా. మేము వెళ్ళిన సమయంలో కూడా పోలీసు వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇతరాత్రు ఎవరైనా కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నమే కనబడుతున్నది. నిజాలు తేల్చండి. పాప పిల్లల్ని మొత్తం కూడా పోలీసు వాళ్ళు మీ స్టేట్మెంట్ ఇవ్వండి అమ్మా, మీరు వీడియో రికార్డ్ చేసుకుంటా మీ స్టేట్మెంట్ ఇవ్వండి అంటే కూడా భయపడుతున్నారు వాళ్ళు. సార్ మేము ఇండివిజువల్గా స్టేట్మెంట్ ఎట్లా ఇస్తాం సార్, ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా, మా సింగిల్ ఇండివిజువాలిటీకి సంబంధించిన డీటెయిల్స్ బయటికి ఇస్తే ఈ విషయం కాలేజీ యాజమాన్యం తెలిస్తే మేము ఇబ్బంది పడాల్సి వస్తారు, బాధపడుతున్నారు వాళ్ళంతా కూడా. సో దయచేసి వాళ్ళకి సంబంధించిన అంశం తొందరగా తేల్చాలి, లేదంటే వాళ్ళ పాపం నిన్న ఉదయం నుంచి అక్కడే చూసినా కాబట్టి చెప్తున్నా, టిఫిన్ లేదు, లంచ్ లేదు, ఏం లేదు, మిట్ట మధ్యాహ్నం నడి ఎండలో కూడా వాళ్ళంతా కూర్చుండి వి వాంట్ జస్టిస్ అంటూ